హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇలాగ రోట్లో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే దీనికి ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలను అయితే దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఇవైతే రోట్లో యాడ్ చేసుకోవాలి. రోట్లో వేసుకొని ఫస్ట్ కాస్త మెత్తగా అట్లా పొడిలాగా దంచుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక మీడియం సైజు గోంగూర కట్టకి ఒక 20 ఎండుమిర్చి అయితే వేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లో బాగా వేగిన తర్వాత ఇవి కూడా రోట్లో అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత గోంగూరను అయితే 2 సార్లు బాగా వాష్ చేసుకొని తర్వాత ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని గోంగూర బాగా కడిగిపెట్టుకున్న గోంగూరను అయితే ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో వేసుకొని బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గేంత వరకు గోంగూరను అయితే వేపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ బాగా గోంగూరని వేగనివ్వాలి. పైన నురుగా ఉన్న నురుగంతా వెళ్ళిపోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గినంత వరకు ఆలోపు మనమైతే ఇలా ఎండుమిర్చిని రోట్లో వేసుకున్నాం కదా, అవైతే దంచుకుందాము. ఇట్లా దంచి బాగా పౌడర్ లాగా దంచేసుకోవాలి. ఇప్పుడైతే 5-6 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక ఆనియన్ని కచ్చాపచ్చుగా ఫస్ట్ దంచుకోవాలి. దంచుకున్న తర్వాత గోంగూరను అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా అంతగా మిక్స్ అయ్యేలాగా బాగా దంచుకోవాలి. ఇలా బాగా దంచేసుకొని ఆనియన్స్ అన్నీ మెదిగేంత వరకు బాగా దంచేసుకోవాలి. ఇప్పుడైతే ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చూసేసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడైతే పోపు పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి అయితే రెడీ. ఇప్పుడైతే పోపు పెట్టుకుందాము. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు వేసి పోపు పెట్టేసుకొని పోపు అయితే పచ్చడిలో యాడ్ చేసుకున్నాము. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రోటి పచ్చడి అయితే రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.